హలో అండి, అందరికీ నమస్కారం. నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అనుకునే పరిస్థితి నుంచి తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకునే స్థాయికి ఎదిగారు. తన ఆలోచనలతోటి, తన మార్పులతోటి, కొత్త కొత్త సంస్కరణలతోటి అటు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పార్టీలో తీసుకొచ్చినటువంటి కొత్త మార్పు ఏంటి అంటే, ఇప్పుడు ఎట్టాకు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉంటారు. అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళంతా స్టే చేస్తారు కదా. అసెంబ్లీ జరుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. రోజుకి 7 ఎమ్మెల్యేలు చొప్పున ఎమ్మెల్యేలతోటి డిన్నర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి రాదలుచుకున్నా కానీ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. అదే సమయంలో తన దగ్గర ఎమ్మెల్యేల విషయంలో ఉన్నటువంటి రిపోర్ట్ను వాళ్ళకిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలని, గ్రౌండ్లో రియాలిటీని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మన పార్టీ క్యాడర్ ఏమనుకుంటున్నారు, గ్రౌండ్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటిని మనం ఎలా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, తన ఆలోచనను కూడా వాళ్ళతో షేర్ చేస్తున్నారు. దీనివల్ల నాయకుడు ఎప్పుడూ రియాలిటీలో ఉంటాడు. ఎప్పుడైతే ఎక్కువ మందితో నాయకుడు ఇంటరాక్ట్ కాగలడో, అంటే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళతోటి ఎప్పుడైతే నాయకుడు ఇంటరాక్ట్ కాగలడో ఆ నాయకుడు రియాలిటీలో ఉంటాడు. అదే క్వార్టరీలో బంద్ అయ్యాడు అనుకోండి, ఆ క్వార్టరీ ఎలా ఉంటుంది, ఎప్పటికీ తప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నాయకుడు సాటిస్ఫైగా ఉన్నాడుగా, ఆ నాయకుడు హ్యాపీగా ఉంటేనే ఈ క్వార్టరీ హ్యాపీగా ఉంటుంది. ఆ నాయకుడు హ్యాపీగా ఉండాలంటే గ్రౌండ్లో ఈ సమస్య ఉంది సార్, మన పార్టీకి ఇబ్బంది ఉంది, మన పార్టీ ఓడిపోయింది అని ఊడు చెప్పడు. మన పార్టీ గురించి పలానా విషయంలో బ్యాడ్గా అనుకుంటున్నారు అని ఏ క్వార్టరీ కూడా చెప్పదు. ఎందుకంటే మభ్య పెట్టాలని చూస్తారు. వాళ్ళకి ఒకవేళ పార్టీకి బ్యాడ్ రిపోర్ట్ వచ్చినా సరే సాధ్యమైనంత వరకు దాన్ని తొక్కిపెట్టి అంతా మంచిగా ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకని క్వార్టరీలో ఎప్పుడు ఏ నాయకుడు బతకూడదు, రియాలిటీలో బతకాలి. రియాలిటీలో బతకాలి అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు అదే చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్యేలకి రియాలిటీ తెలిసింది కదా, వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు కదా. అందులో కేవలం ఎమ్మెల్యేలతో మాత్రమే కాదు, పార్టీ క్యాడర్తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. పైగా రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఆ రిపోర్టు స్వయంగా తను చదువుతున్నారు. మళ్ళీ క్వార్టరీకి ఇచ్చి చదివి నాకు ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అంటాం కాదు, డైరెక్ట్గా ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి రిపోర్ట్ని తను చదువుతున్నారు. ఆ చదివి ఎమ్మెల్యేల మైనస్లను వాళ్ళకి చెప్తున్నారు. అవసరమైన చోట క్లాసులు బీకుతున్నారు. అది నిజంగా ఇదో మంచి పద్ధతి. ఇది కాక ఇంకా హ్యూమన్ అటాచ్మెంట్ కూడా పెరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నారా లోకేష్ గారితో డిన్నర్ మీటింగ్ చేశారనుకోండి, 1 గంట నారా లోకేష్ గారితో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, ఒక హ్యూమన్ టచ్ కూడా పెరిగింది. మేము చెప్పేది నారా లోకేష్ గారు వింటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం పడింది అనుకోండి, ఒక మంచి బాండింగ్ ఏర్పడింది కదా. అది పార్టీకి, ప్రభుత్వానికి చాలా మంచిది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయింది ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి దూరంగా ఉండటం అనేది ఓకే, అది మాత్రమే కాదు, పార్టీ క్యాడర్కు, చివరికి నాయకులకు కూడా దూరంగా గడిపారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండేది కాదు, చివరికి క్యాబినెట్ సహచరులకు కూడా అపాయింట్మెంట్ ఉండేది కాదట. వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తే ఇక అది ఫైనల్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాలి. లేదు అంటే వాళ్ళ పార్టీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఉత్తరాంధ్రకు ఒకళ్ళు, ఈస్ట్ వెస్ట్కి ఒకళ్ళు, రాయలసీమకు ఒకళ్ళు, ఇలా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పుకోవాలి. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దాకా విషయాన్ని తీసుకెళ్లారా తెలియదు మళ్ళా. అంటే రెండోది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎమ్మెల్యేలకి మధ్య హ్యూమన్ టచ్ మిస్ అయిందిగా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడని కోటమిరెడ్డి సీతారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకునే పరిస్థితి ఎందుకని వచ్చింది? ఒక బాండింగ్ దెబ్బతిన్నది. జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్షన్ లేకపోవడం ఫలితంగా వాళ్ళు అనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకోలేని పరిస్థితి కారణంగా, ఒక క్వార్టరీ మధ్యలో ఉండటం కారణంగా వాళ్ళకి బాండింగ్ దెబ్బతింది. ఆ బాండింగ్ దెబ్బతింటం, ఆ గ్యాప్ రావటం, చివరికి ఆయన పార్టీ మారే పరిస్థితి. ఇలా చాలామంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీ పార్టీలో నెంబర్ 2, కానీ ఆయనే క్వార్టరీని దాటి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలో లేరు. రియాలిటీలో లేకపోవటం వల్లే, క్వార్టరీలో బతకటం వల్లే, గ్రౌండ్లో ఉన్న వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయకపోవటం వల్లే, రియాలిటీని గమనించక ఓడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీకి వైనాట్ 175 నినాదం ఇచ్చాడు. అసలు ఉన్న అధికారం పోయేటట్టు ఉందిరా స్వామి అంటే వైనాట్ 175 అన్నాడు.
ఎందుకు రియాలిటీలో లేడు, క్వార్టరీ రిపోర్ట్ నమ్ముకున్నాడు. ఆ క్వార్టరీ ఏం చెప్పిద్ది? ఎంతసేపటికి అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది అని చెప్తే ఆయన నవ్వుతాడు. ఆయన నవ్వితే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళ ఉద్యోగాలు నిలబడాలంటే అంత హ్యాపీగా ఉందని చెప్పాలి. ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం తప్పించారు, కానీ ఆయన పవర్ మొత్తం ఆయన కుర్చీని లాగేశారు. సో అందుకనే నాయకుడు ఎప్పుడు కూడా క్వార్టరీలో బతకొద్దు, రియాలిటీలో బతకాలి. రియాలిటీలో బతకాలంటే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు అది చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. థ్యాంక్ యూ.